సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో నేను 2 టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా నుంచి ట్రైలర్ బయటకు వచ్చింది, ఆ ట్రైలర్ రిపోర్ట్. రెండో టాపిక్ వచ్చేసి యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న డ్రాగన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ బయటకు వచ్చింది, దాని రిపోర్ట్. ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. పెద్ద ట్రైలర్, డ్రాగన్ గ్లిమ్స్ అద్భుతం, అదిరిపోయాయి అంతే. దేనికదే సాటి, దేనికదే గొప్ప. రెండింటిని కంపేర్ చేసి చూడకూడదు. పోలిక పెట్టి చూడటం అనేది కరెక్ట్ అయిన పని అయితే కాదు, తెలివిగలవాళ్ళు చేయాల్సిన పని అయితే కాదు. ఊసుపోగా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, దాన్ని ఏమీ చేయలేం. దాని మూలంగా 2 సినిమాలకి పబ్లిసిటీ వస్తుంది, అది హ్యాపీ. అలా పాజిటివ్ యాంగిల్ లో చూద్దాం, వద్దన్న ఆగరు. కానీ కంపేర్ చేయకూడదు, ఎందుకంటే 2 సినిమాల లెక్క వేరు, 2 సినిమాల్లో ఉన్న సబ్జెక్ట్ వేరు, 2 సినిమాల్లో ఉన్న కంటెంట్ వేరు, 2 సినిమాల జానర్స్ వేరు, 2 సినిమాల్లో ఎంజాయ్ చేయాల్సిన ఎంటర్టైన్మెంట్ వేరు. ఒకే రకమైన ఎంటర్టైన్మెంట్ ఆ 2 సినిమాలు ఇవ్వవు, వేరు వేరు రకాలైన ఎక్స్పీరియన్స్ ని ఇవ్వనున్నాయి ఆడియన్స్ కి. సో కంపేర్ చేసి చూడటం అనేది కరెక్ట్ పని కాదు. అయినా కంపేర్ చేస్తారు, అది ఇక్కడ ఆనవాయితీ. దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి పాజిటివ్ యాంగిల్లో చూసి. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత నాకైతే చాలా గర్వంగా అనిపించింది. ఒక తెలుగు ప్రేక్షకుడిగా కాలర్ ఎగరేయాలి అనిపించింది, ఎందుకంటే అంత బ్రహ్మాండమైన కంటెంట్ ఆ 2 ట్రైలర్స్ లో కనిపించింది. ఆ సినిమాలో ఉండబోతుందని అర్థమైంది. క్వాలిటీ అద్దరిపోయిందంతే. దిస్ ఈస్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ. ప్రపంచ సినిమాతో పోటీ పడే కంటెంట్ ని తెలుగు సినిమాలు తయారు చేస్తున్నాయి. అందుకు మనందరం గర్వపడాలి, కాలర్ ఎగరేయాలి. 2 సినిమాల్లో కూడా క్వాలిటీ వరల్డ్ క్లాస్, టాప్ క్లాస్ ఉంది. బ్రహ్మాండం, అద్భుతం. రీసెంట్ గా కొన్ని సినిమాలు చూసి కంటెంట్ క్వాలిటీ చూసి చాలా బాధేసింది, ఇబ్బంది పడాల్సి వచ్చింది. బట్ ఈ 2 సినిమాల్లో ఉన్న క్వాలిటీ చూస్తుంటే తెలుగు సినిమా ప్రోగ్రెసివ్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది, అగ్రెసివ్ గా డెవలప్ అవుతుంది అని అర్థం అవుతుంది. ముచ్చటేసింది, చాలా సంతృప్తిగా అనిపించింది. రాబోయే రోజుల్లో ఇంతకు మించి అద్భుతమైన క్వాలిటీని చూస్తాం, మెస్మరైజింగ్ కంటెంట్ ని చూస్తాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. అలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇక్కడ ఉన్నారు. అద్భుతం జరుగుద్ది. ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత తెలుగు సినిమా కూడా తీసుకుంటది. ఆ నమ్మకం ఈ 2 ట్రైలర్స్ చూస్తే కలిగింది. హ్యాపీ ఫర్ దాట్. ఇక డీటెయిల్ గా ఏ సినిమా గురించి ఆ సినిమాకి సంబంధించి మాట్లాడుకుందాం. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన పెద్ది తెలుగు ప్రేక్షకులు, మెగా ఫ్యాన్సే కాదు, పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే RRR తో రామ్ చరణ్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ నుంచి ఓ మంచి సినిమా రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వండర్ఫుల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా వస్తుంది. పెద్ద ట్రైలర్ సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. నిజంగా రెగ్యులర్ సినిమా కాదు, రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, రెగ్యులర్ మా సినిమా కాదు. డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నారు. ఆ కంటెంట్ లో మాస్ వ్యవహారం ఉంది, కాకపోతే ఎమోషనల్ మాస్ వ్యవహారం ఉంది. పగలు, ప్రతీకారాలు, పంతాలు కాదు. పట్టుదల, సంకల్పం, ఎదగటం, గుర్తింపు తెచ్చుకోవటం, ఇలాంటి విషయాలు ఉన్నాయి. పెద్ది అనే మనిషి గుర్తింపు కోసం జరిగిన పోరాటమే ఈ సినిమా తెలుస్తుంది. ఏంటి అసలు పెద్ది బ్యాక్ డ్రాప్? కొండ కింద ఉండే ఒక చిన్న ఊర్లో ఉండే ఒక సామాన్యమైన వ్యక్తి. అతను అమోఘమైన టాలెంట్ తో ఉన్నాడు, ఎక్సలెంట్ వ్యవహారం అది. అలాంటి టాలెంట్ ఎక్కడ చూడం. ఒకే వ్యక్తి రకరకాల ఆటలు ఆడటం, అందులో నిష్ణాతుడు అవటం, టాప్ గా ఉండటం, ఫ్యాన్స్ ని సంపాదించుకోవడం చిన్న విషయం కాదు. అది అందరికీ కుదిరే విషయం కాదు. ఎందుకంటే ఒక క్రికెటర్ అవ్వాలంటే జీవితాన్ని దారబోయాలి. క్రికెటర్ గా నిలబడాలి, గొప్ప కెరియర్ ని చూడాలి అంటే అదే సరిపోద్ది జీవితం. అలాంటిది పెద్ది 3 ఆటలు ఆడేస్తున్నాడు, అందులో గొప్ప పేరు తెచ్చేసుకుంటున్నాడు. దేనికి దాంట్లో తనే టాప్ గా ఉంటున్నాడు. సాధ్యమయ్యే విషయం కాదు. ఒక్కొక్క ఆటని ఒక్కో రకంగా సాధన చేయాలి. సినిమాలో పెద్ది క్యారెక్టర్ ఏం చేశాడు అన్నది సంగతి తర్వాత. బట్ పెద్ది క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ ఎవరు ఊహించిన విధంగా ప్రిపేర్ అయ్యాడు అర్థమవుతుంది. జస్ట్ కనిపించడం కాదు, ఆ ఆటలకు సంబంధించి అతను తన బాడీని మలుచుకున్నాడు, వాటి కోసం సాధన చేశాడు. ఒక సినిమా కోసం ఇంతలా కష్టపడటం మొండితనం, బీభత్సమైన మొండితనం. విపరీతంగా కష్టపడ్డాడు. ప్రతి షాట్ లోనూ, ప్రతి ఫ్రేమ్ లోనూ అతని కష్టం కనపడుతుంది. 3 ఆటలు ఆడటం అనేది ఈజీ కాదు. దానికి తగ్గట్టు ప్రిపేర్ అవడం అనేది, బాడీని మలుచుకోవడం అనేది ఈజీ కాదు. రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. పెద్ద పాత్రని వెండి తెర మీద పండించడం కోసం అతని శ్రమ 100 కోట్లకి సమానం. 200-300 కోట్లు వచ్చినా తక్కువే. అంత కష్టపడ్డాడు, అంత ఎఫర్ట్ పెట్టాడు. ఆడియన్స్ కి కొత్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, డిఫరెంట్ రామ్ చరణ్ ని చూపెట్టాలి. రామ్ చరణ్ ద్వారా వాళ్ళు ఒక మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి అని చాలా కష్టపడ్డాడు. బుచ్చిబాబుని చూస్తే నాకు కోపం వచ్చింది. అమాయకంగా చేతులు కట్టుకుని ఏమీ తెలియనట్టు ఉన్నాడు, కానీ రామ్ చరణ్ మాత్రం దారుణంగా కష్టపెట్టాడు. ఏముంది, అతను కూర్చుని ఆలోచించి కథ రాసేసి క్యారెక్టర్ని డిజైన్ చేసి రామ్ చరణ్కి ఎక్కించేశాడు. అక్కడి నుంచి పడ్డ కష్టం రామ్ చరణ్ది. ఎంత కష్టపడి ఉంటాడు, ఏ రేంజ్ లో ఒళ్ళుని హోనం చేసుకుని ఉంటాడు, చేతులు కట్టుకుని నేను కామ్గానే ఉంటాడు. ఇన్స్పైర్ చేశాడు, క్యారెక్టర్ని ఎక్కిచ్చేశాడు. మీరు చేస్తే నేను కెమెరాతో షూట్ చేసుకుంటాను అంటాడు. అంతవరకే కదా, కానీ ఎవరు కష్టపడింది. రామ్ చరణ్ వేరే లెవెల్లో కష్టపడ్డాడు. ఆ కష్టం కనపడుతుంది, ఆ కష్టానికి మంచి ప్రతిఫలం దక్కుద్ది. డిఫరెంట్ సినిమా, రెగ్యులర్ తెలుగు సినిమా కాదు, రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. చాలా మంచి కంటెంట్ తో వస్తున్నారు, అది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. విజువల్స్, సెట్స్, క్యారెక్టర్స్, ప్రతిదీ అమేజింగ్ ఉంది. క్వాలిటీ అదిరిపోయింది అంతే.
బెస్ట్ పాన్ ఇండియా ఫిలిం తీస్తున్నారు అంటే ఈ క్వాలిటీ ఉండాలి, అలాంటి క్యూరియాసిటీ ఉండాలి. ఉంది, కథలో అయితే వైవిధ్యం ఉంది, కథకు సంబంధించి కొన్ని పాయింట్స్ తెలుస్తున్నాయి, నిజమో కథో తెలియదు, అందుకని చెప్పట్లేదు. అవి వింటంటే నాకైతే గూజ్ బంప్స్ వస్తున్నాయి. ఎంత మంచి కథ, ఎలాంటి కాన్ఫ్లిక్ట్, ఎలాంటి జర్నీ, పెద్దది అద్భుతంగా అనిపిస్తున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత నేనైతే సాటిస్ఫైడ్. ఓ మంచి సినిమాని చూడబోతున్నామని హ్యాపీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా రామ్ చరణ్, బుచ్చిబాబు వాళ్ళ టీమ్ తో కలిసి గొప్ప ఎంటర్టైన్మెంట్ ని తెలుగు ప్రేక్షకులకి పెద్దతో ఇవ్వబోతున్నారు. ఆ ట్రైలర్ అదే చెప్తుంది. ట్రైలర్ లో బిల్డప్స్ లేవు, రెగ్యులర్ ఎలివేషన్స్ లేవు, కథకు తగ్గట్టు ఎలివేషన్స్, ఎమోషన్ ఎక్కువ ఉంది. అంటే కథను అర్థం చేసుకోవాలి, ఎలాంటి కథ చెప్పబోతున్నారో అర్థం చేసుకోవాలి. కథకు సంబంధం లేకుండా ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. కథకి అవసరమైన ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఈ సినిమాలో ఉంది. బాగా చెప్పారు, స్పెషల్ గా చెప్పారు, అర్థమవుతుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. బుచ్చిబాబు, రామ్ చరణ్ కలిసి తెలుగు ప్రేక్షకులకి మైండ్ బ్లోయింగ్, మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. డెప్త్ కనపడుతుంది, మామూలుగా ఉండట్లేదు ఎమోషన్. ఈ సినిమాలో మనం ఊహించిన విధంగానే ఉంటది, ఊహలకు అందని విధంగానే ఉంటది. సర్ప్రైజ్ చేస్తారు, డేరింగ్ గా తీశారు. ఆ ధైర్యం గెలవాలి, గెలుస్తుంది. ఆల్ ద బెస్ట్ టు పెద్ద. ఇక ముందుగా యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి హ్యాపీ బర్త్డే. లుగార్ అదిరిపోయింది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేయడం కోసం ఏమన్నా టీజర్ కట్ చేశాడా? ప్రశాంత్ నీల్ అన్న వరల్డ్ ని పరిచయం చేశాడు, డ్రాగన్ వరల్డ్ ని పరిచయం చేశాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రెగ్యులర్ ప్రశాంత్ నీల్ టెంప్లెట్ కనపడుతుంది, అయినప్పటికీ అదిరిపోయింది ఇంపాక్ట్. ప్రశాంత్ నీల్ సినిమాలు ఇలాగే ఉంటాయి, కాకపోతే ఇంపాక్ట్ తగ్గదు. ఆ టెంప్లెట్ లోనే ఈ సినిమా కూడా తీస్తున్నాడు. గుంపులుగా విలన్స్ ఉంటారు, ఒక హీరో ఉంటాడు, వాళ్ళందరికి మధ్యన పెద్ద యుద్ధం నడుస్తుంది. ఈ సినిమాలో కూడా అదే ఉండబోతుంది. దానికి సంబంధించిన కొత్త బ్యాక్ డ్రాప్ ని పరిచయం చేశారు. ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, డ్రగ్ మాఫియా, డ్రగ్ కార్టెల్స్, వీటితో చాలా పెద్ద గేమ్ ఆడబోతున్నాడు. ప్రశాంత్ నీల్ అంటేనే నరుక్కోవడం, బేభత్సంగా యుద్ధాలు చేసేసుకోవడం, ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్. కాకపోతే ఈ సినిమాలో హీరోని మంచిగా చూపించట్లేదు. డెవిల్ అని పరిచయం చేశాడు. లుగార్ అసాసిన్ ఇన్ చీఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో. చంపేయటం అతని పని, చంపడానికే వాళ్ళు పెట్టుకున్నారు అతన్ని. ఆర్డర్ ఇస్తే చంపుతాడా, పురమాయిస్తే చంపుతాడా, తనకి నచ్చితే చంపుతాడా, ఏం ఆలోచించుకొని చంపుతాడు, జాబ్ లాగా చంపుతాడా, ఏదో క్యూరియాసిటీగానే ఉంది మ్యాటర్. ఆ క్యారెక్టర్ ని సూపర్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఎన్టీఆర్ తనదైన స్టైల్లో ఒక వైబ్రేషన్ అలా క్రియేట్ చేసి వదిలిపెట్టారు. ఇది సంవత్సరం పాటు ఇంపాక్ట్ చూపిస్తానే ఉంటది. సినిమా రిలీజ్ మరి జూన్ 11న కదా, 2027. అప్పటి వరకు ఈ ఇంపాక్ట్ సాలిడ్ గా, రిపీట్ గా నడుస్తూనే ఉంటుంది. ట్రిగ్గర్ నొక్కితే మర్చిపోతాను. ఎంత మంచి హ్యాబిట్, ఎంత మంచి వరం, నిజంగానే ఎంత మంచి వరం. చంపేస్తే గుర్తుపెట్టుకోను, చంపాలా గుర్తుపెట్టుకుంటా. బెటర్ డోంట్ కమ్ ఇన్ టు మై డ్రీమ్స్. నా కల్లోకి రావద్దు, వచ్చారా అయిపోయారే. ఏమున్నా ఇచ్చాడు వార్నింగ్. ఎవడైనా సరే వచ్చిపోసుకోవాల్సింది. వాళ్ళు నిద్రపోరు, వాళ్ళకి నిద్ర రాదు. ఆ రేంజ్ లో ఇచ్చాడు వార్నింగ్. దట్ ఈస్ యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పాత్రలో ప్రవేశించడం ఉండదు, పరకాయ ప్రవేశం చేయడు, జీవిస్తాడు. డైరెక్టర్ క్యారెక్టర్ రాసుకుంటే అతను కూడా ఇమాజిన్ చేయని విధంగా దానికి లైఫ్ ఇస్తాడు. ఈ లోగర్ క్యారెక్టర్ తో కూడా అది ఇస్తున్నాడు. సూపర్ గా ఉంది. ఎన్టీఆర్ యాటిట్యూడ్, ఎన్టీఆర్ అపియరెన్స్, ఎన్టీఆర్ ఆహారం, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ భయపెడుతున్న విధానం సూపర్ ఉంది క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ తో హీరోయిజం ఎలా పండిస్తాడు. అతను కూడా విలన్స్ లో ఒక్కడు అన్నట్టు చూపెట్టాడు. గుంపులుగా చాలా మంది విలన్స్ ని చూపెట్టాడు. ప్రశాంత్ నీల్ హీరోగా అనిల్ కపూర్ ని చూపెట్టాడు. మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం, మనకు తెలియదు హీరో ఎవరో. బట్ ఇంట్రెస్టింగ్ గా ఇలా గేమ్ ఆడుతున్నాడు. అసాసిన్, హంతకుడు, చంపడం అతని పని. కిరాయి హంతకుడు, దానికి ఒక అఫీషియల్ పోస్ట్ కూడా ఇచ్చినట్టున్నారు ఆర్గన్ ట్రేడింగ్ కంపెనీలో. క్యారెక్టర్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి డిజైనింగ్ జరిగింది, ఆ క్యారెక్టర్ ఏం చేయబోతుంది, దేని నుంచి ఎవరిని కాపాడుతుంది, కాపాడటమే పనా లేకపోతే నాశనం చేయటం పనా, చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉన్నాయి థాట్స్. క్యారెక్టర్స్ అన్ని కూడా స్పెషల్ డీటెయిల్స్ లో కనబడుతున్నాయి. అవన్నీ ప్రత్యేకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ వరల్డ్ కూడా మామూలుగా ఉండదు. వరల్డ్ పరిచయం చేసిన విధానాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఒక పార్ట్ సరిపోదు, 2 పార్ట్లు నడుస్తాయని. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు కథ పెద్దదో ఉంది. 2-2.5 గంటలు 3 గంటల్లో చెప్పడం కష్టం, కొంచెం ఎక్కువ టైం కావాల్సి వస్తుంది. అప్పుడు పార్ట్ 2 వస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా పార్ట్ 2 వస్తుందేమో అని అనిపిస్తుంది. టెక్నికల్ గా మొత్తం ముగించేశారు. కలర్ ప్యాటర్న్ మాత్రం ఎప్పటిలాగానే ఉంది, కొంచెం బ్రైట్ గా కనబడుతున్నాయి విజువల్స్. ప్రశాంత్ నీల్ సినిమాల్లో అంత ముందల కంటే కూడా. బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్యాక్ డ్రాప్, వాతావరణం ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ కి రెగ్యులర్ గా ఉండే వాతావరణం నచ్చదు, అది మనకు తెలుసు. ఈ సినిమాలో కూడా అక్కడ ఉన్న మనుషులు, అక్కడ ఉన్న ప్రపంచం, దానికి సంబంధించిన వాతావరణం డిఫరెంట్ గా కనబడుతున్నాయి. కాకపోతే యాక్షన్ ఇంపాక్ట్, థ్రిల్లింగ్ యాక్షన్ ఇంపాక్ట్ మాత్రం తగ్గదు, సాలిడ్ గా ఉంటుందని అర్థమవుతుంది. ఈ సినిమాతో కూడా మ్యాజిక్ చేయబోతున్నారు. అద్భుతమైన మాస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. టెక్నికల్ గా ఎక్సలెంట్ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటే హీరో క్యారెక్టర్ కి ఇచ్చే ఎలివేషన్స్, అతను బ్యాక్ డ్రాప్ ని పరిచయం చేయటం, ఇవే కాకుండా ఇంకొక విషయం కూడా అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెగ్యులర్ గా ఉంది, ఎప్పుడు మాత్రమే ఉంది, టెంప్లెట్ ప్రకారం ఉంది, కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొన్ని చోట్ల డిఫరెంట్ గా కనపడుతుంది, డిఫరెంట్ గా వినపడుతుంది సౌండింగ్, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాకపోతే కావాలి, రెగ్యులర్ అయినప్పటికీ అలాంటి ఇంపాక్టే కావాలి. అలాంటి మ్యూజిక్ ని, అలాంటి ఎలివేషనల్ హై ని మ్యూజిక్ తో ఎక్స్పెక్ట్ చేస్తారు, అది దొరుకుతుంది. చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ గ్లిమ్స్ కూడా సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. దీని ఇంపాక్ట్ చాలా రోజుల పాటు ఉంటుంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళిపోయింది. ఈ సినిమా కూడా
పాన్ ఇండియా సినిమా కాదు, అప్పటికి పాన్ వరల్డ్ సినిమా అయిపోద్ది. వారణాసి కూడా రిలీజ్ అయిపోద్ది, టాక్సిక్ రిలీజ్ అయిపోద్ది. ఇవన్నీ కూడా వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాయి. వాటి పరిస్థితులను అర్థం చేసుకుని ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేసి పారేస్తారని అనుకుందాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం.